వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సృష్టి సరోగసీ సెంటర్ లేదా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అనే దాని మీద గతంలో ఏం జరిగింది అనేది మనం చూసాం. డాక్టర్ నమ్రత అని చెప్పారు, బట్ ఆవిడ పూర్తి పేరు, అసలు పేరు డాక్టర్ నీరజ రెడ్డి అనేది అంతకుముందు బయటపడింది అనేది కూడా తెలిసిందే. సో సృష్టి ఫర్టిలిటీ సెంటర్స్ పేరుతోటి అనేక చోట్ల వీళ్ళ సంస్థలు నెలకొల్పి సరోగసీ పేరుతోటి లేదంటే ఇతరత్ర పిల్లల్ని పుట్టిస్తామని ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా ఐయూఎఫ్ పద్ధతుల ద్వారా చేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఎన్నో మోసాలకు పాల్పడ్డారు. అలాగే సరోగసీ పేరుతో ఎంతో మందిని మోసం చేశారు అనే దాని మీద కూడా అనేక వార్తలు బయటకు వచ్చాయి. అలాగే ఇప్పటివరకు ఎంతమందికి సంబంధించినటువంటి డేటా పోలీసులు కలెక్ట్ చేశారు ఏంటి అనేది మనం గతంలో చూసాం. అలాగే వాళ్ళకి కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇక ఇదే కేసుకు సంబంధించి మరొక అప్డేట్ అనేది మనకి చాలా బలంగా వినిపిస్తోంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వైసీపీ నేత తమ్ముడు కూడా దీంట్లో కీలకంగా ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి గెలిచిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడైతే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత విశాఖలో గెలిచి వైసీపీలో చేరిపోయినటువంటి వాసుపల్లి గణేష్ కి తమ్ముడైనటువంటి వాసుపల్లి రవి ఈ కేసులో ఉన్నారు అనేది తేలుతోంది. అలాగే ఈ ముఠా మొత్తానికి కూడా ఆయన అనస్థీషియా స్పెషలిస్ట్ గా కూడా పనిచేశాడు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే హైదరాబాద్ పోలీసులు విశాఖపట్నంలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేజీహెచ్ హాస్పిటల్లో అనస్థీషియా వైద్యుడిగా ఆయన పనిచేస్తున్నారు. సో విశాఖపట్నం కేంద్రంగానే ఈ ఆసుపత్రి వైద్యురాలు ఎవరైతే ఉన్నారో నమ్రత ఉరఫ్ నీరజారెడ్డి, విశాఖ కేంద్రంగానే ఆవిడ దందా మొదట ప్రారంభించింది. అయితే హైదరాబాద్ లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు ఈ బ్రాంచ్లు అనేవి ఓపెన్ చేయడం. బట్ ఈ సరోగసీకి సంబంధించి, ఎందుకంటే మొన్న రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఆ దంపతులు ఏదైతే కేసు పెట్టారో హైదరాబాద్ లో, వాళ్ళకి తెలుసున్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇక్కడ కేసు పెట్టారు. కేసు ఇక్కడ పెట్టినప్పటికీ కూడా మొత్తం ఎన్నో చోట్ల వీళ్ళకున్నటువంటి ఈ బ్రాంచ్లు, అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే ఈ వాసుపల్లి రవి లాంటి వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు వాళ్ళ అండర్లో పనిచేసే వాళ్ళు విశాఖపట్నం కేంద్రంగానే పనిచేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలోనే ఒక భారీ స్థాయి హాస్పిటల్ కూడా వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నటువంటిది కూడా వార్తలు బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో రాజకీయ కోణం కూడా దీంట్లో ఉందా? అలాగే ముఖ్యంగా విశాఖ అనగానే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల ప్రజల్ని వీళ్ళు వాడుకుని డబ్బులు కెరేసి అక్కడ ఏమైనా కార్యకలాపాలు సాగించారా అనే రీతిలో కూడా పోలీసులు దృష్టి సారించారు. దాని మీద విచారణ జరుపుతున్నారు అన్న విషయాలు కూడా ప్రస్తుతానికి తెలుస్తున్నాయి. అలాగే ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో అన్న వాసుపల్లి గణేష్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో, అందులోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అప్పుడే ఈ దందా మొత్తం కూడా ఆయన చేశారు అనేటువంటిది తెలుస్తోంది. అయితే దీనికి వాసుపల్లి గణేష్ కి సంబంధం ఉందా అంటే కేవలం ఉన్న సంబంధం వల్ల అతను వాసుపల్లి రవి వాసుపల్లి గణేష్ కి సోదరుడు అవడం మాత్రమే సంబంధం. ఇక ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి అంటే మాజీ ఎమ్మెల్యే బయటకు వచ్చి మరి దీనికి ఆయన సంబంధం ఉందా ఈ కేసులో ఏమన్నా, లేదంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ్ముడు ఇలా చేస్తూ ఉంటే అన్నగారే సపోర్ట్ చేశారు, అలాగే సృష్టికి సంబంధించి వాసుపల్లి గణేష్ కు ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దాని మీద ఆయనే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి పేరు రాలేదు, ఆయనది ఇందులో పాత్ర ఉంది అన్నటువంటిది రాలేదు. కేవలం వాళ్ళ తమ్ముడు వాసుపల్లి రవికి సంబంధించినటువంటి విషయం మాత్రమే బయటకు వచ్చింది. చూద్దాం మరి సృష్టి కేసులు ఇంకెంత మంది బయటపడతారో, అలాగే ఈ దందా ఇంకెంత తీవ్రతరంగా సాగింది అనేటువంటి విషయాలు పోలీసులు త్వరలోనే బయట పెడతారని చెప్పి వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.